హలో ఎవ్రీవన్, గుమ్మడికాయ ఎగురుకూర ఈరోజు ఎలా చేయాలో చూపిస్తున్నాను రండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని లోపల ఉండే గింజల్ని తీసేసి వేసుకోండి. అలానే దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా చీలికల్లాగా కోసుకుని వేసుకోండి. గుమ్మడికాయలో ఉండే ప్రయోజనాలు చెప్పాలంటే ఒక రోజంతా చెప్పుకుంటూనే ఉండాలండి. అన్ని ప్రయోజనాలు ఉంటాయి గుమ్మడికాయలో. నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను, వినండి. ఈ గుమ్మడికాయ తినడం వల్ల మీకు కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. అలానే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. 6 months దాటిన బేబీస్ కూడా ఈ గుమ్మడికాయ అనేది ఒక పీస్ ఇచ్చారంటే వాళ్ళ పొట్ట అనేది బాగా హెవీగా ఉండి ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఆడుకుంటారు. ఇలా ముక్కలను వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోండి. ఈ గుమ్మడికాయలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో మీరు అది ఆలోచించి కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి. వాటర్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే మీకు గుమ్మడికాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గుతుంది. ఇవి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. సాల్ట్ అంతా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. దీంట్లో కారం అనేది ఏమీ యూస్ చేయమండి మనం. సో మీకు చిల్లీలో ఉన్న ఘాటు అయితే సరిపోతుంది. దీంట్లో తక్కువ ఆయిల్ తినాలనుకున్న వాళ్ళకు కూడా ఈ కూర ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం 1 స్పూన్ ఆయిల్ అయితే మాత్రం యూస్ చేశానండి. అది కూడా తాలింపు వేయడానికని యూస్ చేశాను అంతే. ఈ గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఒక స్పూన్ తీసుకొని దీని మీద ప్రెస్ చేస్తే మీకు మెత్తగా స్మాష్ అయిపోద్ది. కొంతమంది పైన తొక్క తీసేసుకుని వండుకుంటారండి. అలా వండుకున్నా పర్లేదు, కానీ వాటర్ మాత్రం చాలా తక్కువగా వేయండి. ఒక బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే మీరు బెల్లం పౌడర్ని కానీ ఒక చిన్న పీస్ బెల్లాన్ని కానీ వేసుకుంటే ఈ కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా అయితే సరిపోతుందండి. ఈ గుమ్మడికాయలో కూడా మీకు కొంచెం షుగర్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం నచ్చిన వాళ్ళు షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేసన్నా వండుకోవచ్చు. ఇది ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత మీరు పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, మీకు ముందే చెప్పాను కదండి దీంట్లో ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుందని. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి కూడా చిదుపుకుని వేసుకోండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి వేయించుకోండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి శనగపప్పు, మినప్పప్పు అనేది. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ వేపుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న గుమ్మడికాయ కూరలో వేసుకొని అటు ఇటు కొద్దిగా స్లోగా తిప్పుకోండి. ఎందుకంటే గుమ్మడికాయ అనేది చాలా మెత్తబడిపోయింది కదండి. ఇది వేయగానే మీరు గట్టిగా తిప్పారంటే అవి స్మాష్ అయిపోతాయి. అంతే, మీకు ఎంతో సింపుల్గా గుమ్మడికాయ ఎగురు కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ టైం ప్రాసెస్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 15 to 20 minutesలో అయిపోతుందండి ఈ కూర. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయ కూరను ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ కూరను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.